హలో అండి, అందరికీ నమస్కారం. అయితే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి రా రా అని రా అంటే రాతో మొదలయ్యే పదాలు ఎవరైతే పేరు వస్తుందో వాళ్ళు బాగా కలిసి వస్తారండి. మొన్నటి వరకు మన విడతల రజనీ గారు, ఇప్పుడు మళ్ళీ ఈవిడెవడ అడ్వకేట్ రజనీ అంట. ఈవిడ ఫస్ట్ నేను ఎక్కడ చూశాను అంటే అప్పుడు మదనపల్లి ఘటనలో అమ్మ కూతుర్లు డమ్మిలతో కొట్టి చచ్చిపోయారు చూడు, గుర్తుందా మీకు? అప్పుడు వచ్చిందనమాట ఈవిడ. అప్పటి నుంచి మాట్లాడుతుంది, చాలా బాగా మాట్లాడుతుంది, మంచి విషయాలు చెప్తుంది అని చెప్పేసి అప్పటి నుంచి ఆవిడని చూశాను అనమాట. అయితే ఈ మధ్య కాలంలో లడ్డులో కల్తీ జరిగినప్పుడు ఇంతమంది హిందువుల యొక్క మనోభావాల మీద దెబ్బతీస్తున్నారు, లడ్డులో కల్తీ జరిగిందండి అనేసి అప్పుడు ఆవిడ కొన్ని మాట్లాడడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు పాపం అక్క వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళిందో మరి ఏమో తెలియదు. మా జగన్మోహన్ రెడ్డి గారిని, తర్వాత ఎవరైతే ఇంతకుముందు టీడీ చైర్మన్ గా ఉన్న వాళ్ళ వైవి సుబ్బారెడ్డి గారిని, అట్లాంటి వాళ్ళని కొంతమందిని వెనకేసుకొస్తూ టోటల్ గా అంతెందుకండి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒత్తాస పలుకుతూ మాట్లాడుతుంది. రజనీ గారు, నాకు ఒకటి అర్థం కావట్లేదు, ఈ రెండు నాయకుల ధోరణి ఎలా అర్థం కావట్లేదు సుమి, మాకు కొంచెం చెప్పొచ్చు కదా. ఈవిడ మాట్లాడుతున్నారు, ఇప్పుడున్నటువంటి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు, మాకు ఎన్నో ఆస్తులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, మాకేం గతిలేక రాలేదు అని చెప్పి అలా ఎందుకు మాట్లాడతారు అని అంటే, ఆయన చెప్పిన పాయింట్ని సరిగ్గా అర్థం చేసుకొని సావు. ఏదో అతి తెలివితేటలు, నీకు తెలివితేటలు ఉంటే మామూలే, కానీ నీకు అతి తెలివితేటలు ఉన్నట్టున్నాయి, అవి కొంచెం సెట్ చేసుకో, లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి సుమి. ఆయన ఏమన్నాడు, నాకు ఇన్ని సంస్థానాలు ఇన్ని అన్ని ఉండి కూడా నేను దేవుడికి సేవ చేయాలని ఏరి కోరి బాబు గారిని అడిగి మరి నేను ఇది చేశానండి, దేవుడికి నా జీవితం అంతా ఇంకా దేవుడి సేవలో ఉండాలని, నేనేదో ఆస్తులు కూడగట్టుకోవడం కోసమో లేకపోతే ఇంకొకటి కాదు అనే ఇంటెన్షన్ ఆయన చెప్తే బిఆర్ నాయుడు గారు, నువ్వు దాన్ని ఎలా పొలుగుతున్నావు? మీకు అస్సలు ఈ వైఎస్ఆర్సీపీ ఆ ట్యాగ్ తగలంగానే ఏమైంది, బుర్రలు పాడైపోతాయేమో నాకు అర్థం కాదబ్బా, ఏం మాట్లాడతారు ఏంటో. సో నీ రెండు నాలుకల దూరాన్ని నీ దగ్గరే పెట్టుకో, నీ అతి తెలివితేటలు కూడా నీ దగ్గరే పెట్టుకో. వచ్చి మీడియా ముందుకు వచ్చి పబ్లిక్కి చెప్పే ఉద్దేశం చేయమాక, ఎందుకంటే రేపు దెబ్బతింటావు. తెలివిగలగా ఉండేవాళ్ళు, మంచిగా మాట్లాడేవాళ్ళు ఓకే, వాళ్ళు లైఫ్లో బాగుంటారు, మంచిగా సెటిల్ అవుతారు. అతి తెలివితేటలుగో అత్యుత్సాహం చూపిస్తే మా జగన్ నాకు ఎమ్మెల్యేనో లేక ఎమ్మెల్సీనో లేకపోతే ఏకంగా ముఖ్యమంత్రి పదవి ఇస్తారని అంత ఓవర్గా మాట్లాడి రియాక్ట్ అవుతున్నావు ఏమని అర్థం కావట్లేదు. కానీ అన్న అబ్బే ఏం లాభాలే, నేను కూడా పక్కన పెట్టేస్తాను, మాట్లాడిన రోజులు వాడుకున్న రోజులు వాడుకొని. కాబట్టి కొంచెం తెలుసుకొని మాట్లాడు, జాగ్రత్తగా మాట్లాడు. అందరికన్నా మించి పైన భగవంతుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. ఎవరు తప్పు చేసినా వదిలే ప్రసక్తే లేదు, కాలమే సమాధానం చెప్పద్ది. ఎందుకు అంత ఎగిరెగిరి మాట్లాడుతున్నావు? అదంటావు ఇదంటావు డబ్బాల రాళ్ళు వేసి కొడితే ఎలా సౌండ్ వస్తుందో అలా నువ్వు మాట్లాడేది. సో అడ్వకేట్ రజనీ గారు కొంచెం ఆలోచించి ఆచితూచి మాట్లాడితే బాగుంటుందని మా యొక్క విన్నపి. ఓకే, జై శ్రీరామ్, నమో వెంకటేశాయ. ఆవిడ నిజంగా హాఫ్ నాలెడ్జ్తో అడ్వకేట్ ఎలాగయ్యారో నాకు అర్థం కావట్లా. హాఫ్ నాలెడ్జ్ అని చెప్పేసి నేను ఎందుకంటున్నానంటే, మరి హాఫ్ నాలెడ్జా లేకపోతే తీసుకునే పేటీఎం డబ్బులకి న్యాయం చేయాలని చెప్పేసి అని మాట్లాడుతుందో నాకైతే తెలియదు. కానీ బిఆర్ నాయుడు గారి అంశాన్ని ఉద్దేశించి, ఆ వీడియోలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉద్దేశించి ఈవిడ ఒక అడుగు ముందుకేసి డైరెక్ట్గా కొండపైనే జరిగిందని చెప్పేసి అని మాట్లాడుతుంది ఈవిడ. మరి హాఫ్ నాలెడ్జ్ అనాలో వద్దా? మొన్న కూడా అంతే, అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు వైవి సుబ్బారెడ్డి గారు భార్య బైబుల్ పట్టుకున్న ఫోటోని చూపిస్తే ఈ హాఫ్ నాలెడ్జ్ రజనీ గారు వచ్చి, నేను హాఫ్ నాలెడ్జ్ అని అంట, ఎందుకంటే వక్రీకరించకూడదు. నువ్వు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే తప్పులేదు, కానీ ఉన్నది లేనట్టుగా కల్పించి మన అపరమేధావుతానని ఇక్కడ ఉద్దేశ ప్రయత్నాలు చేస్తే హాఫ్ నాలెడ్జ్ అనే అంటారు. ఈ హాఫ్ నాలెడ్జ్ రజనీ గారు వచ్చి బైబిల్ పట్టుకోవడం మహాపాపం అని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడతారా అని చెప్పేసి డిబేట్లో మాట్లాడుతుంటే అదే డిబేట్లో ఉన్న బండారు వంశీ గారు అక్కడికక్కడే ఖండించి ఆవిడ నోరు మూయించాడు. లేకపోతే కనుక వీళ్ళ గతంలో ఎలాగైతే పింక్ డైమండ్ లేదంటే చంద్రబాబు నాయుడు గారు దళితుల్లో ఎవరు పుట్టాలని చెప్పేసి కోరుకుంటారని అన్నారని చెప్పేసి ఎలాగైతే ఒక ముద్ర వేసారో, ఇప్పుడు కూడా అలాంటి ముద్ర వేయాలని చెప్పేసి ఇలాంటి పెయిడ్ ఆర్టిస్టులు హాఫ్ నాలెడ్జ్ గాళ్ళతో మాట్లాడుతున్నారు. నిన్న ఏ డిబేట్లో ఏమని మాట్లాడిందో ఒకసారి వినిపిస్తా చూడండి. అది రాష్ట్ర ప్రజలు మొత్తం
దాని గురించే చర్చించుకుంటున్నారు సార్. ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి గారి భార్య చేతిలో ఉండే బైబుల్ని అంత ప్రతిష్టాత్మకంగా అసెంబ్లీలో విలువైన సమయాన్ని దగ్గర వారు కేటాయించి చూపించడం, మన కరుణాకర్ రెడ్డి గారి కూతురు పెళ్లి ఒక క్రిస్టియన్ అతనికి చేయడం, సో ఇవన్నీ కూడా తప్పులైతే ప్రథమ పౌరుడు తిరుమలలో ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు, అది ఆయన వ్యక్తిగత విషయం అయినప్పటికీ కొండ మీద అటువంటి పనులు చేయకూడదు. కొండ మీద కాదు హాఫ్ నాలెడ్జ్ రజనీ గారు, కొండ మీద కాదు, అసలు ఆ వీడియోలే ఫేక్ అని చెప్పేసి ఒక పక్కన ఆయన క్లారిటీ ఇచ్చారు. ఎవరైతే ఆ బాధిత మహిళ ఉన్నారో ఆవిడ కంప్లైంట్ కూడా ఇచ్చింది. కొండ మీద కాదు జరిగింది. నేను అందుకే అంట, కాస్త మనం అడ్వకేట్గా ఉన్నాం కదా, కొద్దో గొప్ప నిజాలు చెప్తే బాగుంటుంది. మనం పేటీఎం డబ్బుల కోసం కక్కుర్తుపడి మనకు వచ్చే స్క్రిప్ట్ ప్రకారం స్క్రిప్ట్ ఉన్నది ఉన్నట్టుగా ఏదో రకంగా బురద చల్లాలి అనుకుంటే ఖచ్చితంగా మిమ్మల్ని హాఫ్ నాలెడ్జ్ అనే అనాలి. నిజంగా మీరు ఇంతకుముందు జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా ఎన్నేళ్ళు ఉన్నారో, ఎవరు ఎప్పుడు మాట్లాడారో మేమైతే పెద్దగా చూడాల. ఇంతకుముందు ఇప్పుడు మీ వీడియోలు మేము చూడనంత మాత్రాన మీరు మాట్లాడినట్టు కాదు, అంటే మాట్లాడుకుంటూ ఉన్నారని చెప్పేసి మా ఉద్దేశం కాదు. ఈ మధ్యకాలంలో మీ ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నామండి. ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. ఎవడన్నా వింటే నవ్వుతాడు, ఈవిడ ఎలా అడ్వకేట్ అయిందిరా బాబు, అసలు ఆ వీడియోలే ఫేక్. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఒకలా మాట్లాడతారు, ఈవిడ ఏకంగా డైరెక్ట్గా కొండ మీదే జరిగిందని చెప్పేసి అని ఈవిడ వచ్చి డిబేట్లో మాట్లాడుతుందంటే మరి మిమ్మల్ని హాఫ్ నాలెడ్జ్ అనకపోతే ఏమనాలి? హాఫ్ నాలెడ్జ్ అనే అనాలి. సో మీరు జనసేన పార్టీ నుంచి ఎందుకు బయటకు వచ్చారు అనేది అందరికీ తెలిసిందే. మీరు కావాలని చెప్పేసి మిమ్మల్ని ఒక వర్గం జనసేన పార్టీలోకి తీసుకొచ్చారు, మీరు జాయిన్ అయ్యారు. జనసేన పార్టీ గెలిచిందంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన పార్టీ తరపు నుంచి ఎమ్మెల్సీ ఎక్స్పెక్ట్ చేశారు. మీకు అంత సీన్ లేదు. మనం 4 మాటలు గగ్గని మాట్లాడితే మనకి ఎమ్మెల్సీ పదవులు వచ్చేస్తే ఇక్కడ సోషల్ మీడియాలో మాట్లాడిన వాళ్ళు అందరూ కూడా ఎమ్మెల్సీలో లేదంటే ఇంకో రకంగానో పదవుల్లోనే ఉందరు కదా. మనం మాట్లాడినంత మాత్రాన ఎమ్మెల్సీలను మంత్రి పదవులు మనకి ఇచ్చేస్తారండి. కొన్ని విధి విధానాలు ఉంటాయి. గ్రౌండ్ లెవెల్లో ఎవరు కష్టపడుతున్నారు ఏంటి ఆ లెక్కను లెక్కెత్తే మహాసేన రాజేష్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పుడు కూడా ఏదో జరిగింది, సంథింగ్ ఏదో ట్రోల్ చేశారు, ఏదో గొడవలు జరిగినాయి, తర్వాత ఆయనే తప్పుకున్నాడు. ఒక ఇవాళ కూడా ఆయనకి ఏ పదవి లేదు. సరే గతంలో నేను కూడా ఈ మనోడు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు లేదంటే ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో నేను కూడా మనోడికి వ్యతిరేకంగా వీడియోలు చేశాను, చేయలేదని చెప్పి నేను అన్నట్లా. మరి నీకంటే ఎక్కువ చేసిన వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు నీకంటే నువ్వు ఎంత పోరాటం చేసావో ఎన్నిసార్లు మాట్లాడావో మాకు తెలియదు, కానీ నీకంటే మహాసేన రాజేష్ 100 రెట్లు ఎక్కువ పని చేశాడు. మేము దానికి ఒప్పుకుంటాం. లాస్ట్లో మరి ఏమైందో ఏంటో తెలీదు, లేదంటే ఇది ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఇంకొక రకమైన నిర్ణయాలు కావచ్చు. మరి ఆ టైంలో అలా ఎలా మాట్లాడాలనిపించిందో తెలియదు, కానీ కాస్త వ్యతిరేకంగా మాట్లాడిన మాట వాస్తవం. అప్పుడు కూడా మేము మాట్లాడాం. మేము మహాసేన రాజేష్ని అప్పుడు ఆయన